నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, ప్రశాంతంగా జీవించాలనుకుంటే ఎదుటివారు మారాలని ఆశించకండి, మార్చాలని ప్రయత్నించకండి, మీరే మారండి. కాళ్ళకేమీ గుచ్చుకోకుండా ఉండాలంటే మనమే చెప్పులేసుకుంటాం గాని వీధంతా తివాచి పరచం కదా. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం హీరో ధనుష్ మృణాల్ ఠాకూర్ పెళ్లి విషయమే. సినీ పరిశ్రమలో నటీనటుల మధ్య రిలేషన్షిప్ వార్త పుట్టడం సహజంగా జరుగుతూ ఉంటుంది. ఏ హీరో హీరోయిన్ అయినా కలిసి 2-3 సినిమాల్లో నటిస్తే వారి మధ్య డేటింగ్, ఎఫ్ఐఆర్ సంబంధాలు మీడియాలో వెలుగు చూస్తుంటాయి. ఇక ఈ కోవలోనే ఇప్పటి వరకు ఒక్క మూవీలో కూడా కలిసి నటించని ధనుష్ మరియు మృణాల్ డేటింగ్ లో ఉన్నారనే వార్తలు అన్ని చోట్ల హల్చల్ అవుతున్నాయి. ఇక తమిళ స్టార్ హీరో ధనుష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన ధనుష్ తాజాగా డైరెక్టర్ శేఖర్ కముల దర్శకత్వంలో కుబేరా మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి మంచి సక్సెస్ ని అందుకున్నాడు. అలా ఆ మధ్య ధనుష్ తన భార్య ఐశ్వర్య రజనీకాంత్ నుండి విడాకులు తీసుకుని విడిపోయిన విషయం మనందరికీ తెలిసిందే. ఇక అలా భార్య నుండి విడిపోయాక వరుస సినిమాలతో బిజీగా ఉన్న ధనుష్ త్వరలోనే రెండో వివాహం చేసుకోబోతున్నాడనే వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ అవుతున్నాయి. అలా ఆమెవరో కాదు, సీతారామం మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి వరుస సినిమాలతో దూసుకుపోతున్న మృణాల్ ఠాకూర్ అని. ఈ క్రమంలోనే ధనుష్ మృణాల్ ఠాకూర్ డేట్ చేస్తున్నారనే వార్త 1 ఇయర్ నుండి చక్కర్లు కొట్టగా ఇప్పుడు వీరిద్దరూ ఫిబ్రవరి 14న పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నిజంగానే ధనుష్ మృణాల్ పెళ్లి చేసుకోబోతున్నారా? మీనాకి ధనుష్ కి మధ్య అసలు ఏం జరిగింది? ధనుష్ ప్రేమించిన అమ్మాయిని తన అన్న పెళ్లి చేసుకోవడానికి గల కారణాలేంటి? ధనుష్ వల్ల తమ కెరియర్ ని మరియు పర్సనల్ లైఫ్ ని కోల్పోయిన హీరోయిన్లు ఎవరు అనే నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. బెల్లం టీ, బెల్లం టీ, బెల్లం టీ. ఇప్పుడు ఎక్కడ చూసినా బెల్లం టీనే. కానీ దాన్ని వెతుక్కుంటూ వెళ్లి తాగే సమయం, ఓపిక లేదనుకుంటే ఇది మీకోసమే. ఇప్పుడు మన బేబల్ టీ బెల్లం టీని మీ ఇంటికే పంపిస్తుంది. బెల్లం టీ మన శరీరంలోని డైజెస్టివ్ ఎంజైమ్స్ ని ప్రేరేపించి ఆహారం సులభంగా జీర్ణమయ్యేలా చేస్తుంది. బెల్లంలో ఉన్న ఐరన్ మరియు మినరల్స్ రక్తంలోని హెమోగ్లోబిన్ స్థాయిని మెరుగుపరిచి అలసటని తగ్గిస్తుంది. మీ టీ అనుభూతిని మరింత రెట్టింపు చేయడానికి 2 మట్కా కప్స్ ని కూడా ఫ్రీగా ఇస్తున్నారు. ఇప్పుడే బేబల్ టీ వెబ్సైట్ కెళ్లి స్క్రీన్ మీద కనిపించే కూపన్ కోడ్ ని యూజ్ చేసి 10% డిస్కౌంట్ ని కూడా పొందండి. ఇది కేవలం సంక్రాంతి ఆఫర్ మాత్రమే, త్వరపడండి. ఇక వివరాల్లోకి వెళితే తమిళ్ ఫేమస్ డైరెక్టర్ అయిన కస్తూరి రాజాకి 2 అబ్బాయిలు 2 అమ్మాయిలు కాగా అందులో రెండో అబ్బాయే ధనుష్. ఇతను చిన్నప్పటి నుండి సినిమా వాతావరణంలో పెరగడంతో తనకి యాక్టర్ అవ్వాలనే ఇంట్రెస్ట్ చాలా ఉండేది. అయితే తన తండ్రి కొడుకు హైట్ మరియు పర్సనాలిటీని చూసి తను హీరో అవ్వలేడని తన అన్న సెల్వరాఘవన్ లాగే డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ట్రై చేయమనగా ధనుష్ అదంతా పట్టించుకోకుండా హీరో అవ్వడానికి కావలసిన ఫైట్స్, డాన్స్ ని నేర్చుకోవడం మొదలెట్టాడు. ఇక అలా ఒక స్టేజ్ లో ధనుష్ తండ్రి తీసిన అన్ని మూవీస్ బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ అయి ఫ్లాప్ అవడంతో ఏ ప్రొడ్యూసర్ ఇతనితో మూవీస్ చేయడానికి ముందుకు రాలేదు. దీంతో తన కెరియర్ అయిపోయింది అనుకుంటున్నప్పుడే టీనేజ్ అడల్ట్ లవ్ స్టోరీని రాసుకొని దానికోసం చాలా మంది హీరోలని అప్రోచ్ అయినా ఎవరికీ ఆ స్టోరీ నచ్చక తనకి డేట్స్ ఇవ్వకపోవడం, మరోవైపు ధనుష్ చదువు మానేసి యాక్టింగ్ చేస్తానని పట్టుబట్టుకొని కూర్చోవడంతో తాడో పేడో తేల్చాలని ధనుష్ ని హీరోగా, తన పెద్ద కొడుకు సెల్వరాఘవన్ కో డైరెక్టర్ గా, కస్తూరి రాజా ప్రొడ్యూసర్ మరియు డైరెక్టర్ గా తులు ఉదో ఇలమయ అనే మూవీని లో బడ్జెట్ లో చేయగా ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఈ మూవీ 2002లో రిలీజ్ అయి తమిళ్ యూత్ కి బాగా నచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో ధనుష్ కి అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. అలా సెకండ్ మూవీ తన అన్న డైరెక్షన్ లో కాదల్ కొండేనని చేయగా ఆ మూవీలో సోనీ అగర్వాల్ హీరోయిన్ గా సెలెక్ట్ అయింది. అయితే ఆ మూవీ సమయంలో ధనుష్ సోనీ అగర్వాల్ కి మంచి పరిచయం ఏర్పడి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. అలా వీరిద్దరూ యాక్ట్ చేసే మూవీ సూపర్ డూపర్ హిట్ అవడంతో వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోవాలనుకున్నారు. దీంతో అటు సోనియా, ఇటు ధనుష్ బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తూ బిజీగా ఉన్న టైంలో రజనీకాంత్ పెద్ద కూతురు ఐశ్వర్యకి అప్పటికే శింబుతో బ్రేకప్ అయి ఉండడంతో తనకి బుద్ధి చెప్పాలని శింబుకి కాంపిటీటర్ అయిన ధనుష్ కి బొకే పంపి తన మూవీస్ అన్ని నచ్చుతాయని పొగుడుతూ తన ఫోన్ నెంబర్ ని కూడా ఇవ్వడంతో ధనుష్ అప్పటి వరకు తన కెరియర్ లో బిజీగా ఉన్న స్టార్ స్టేటస్ ని మాత్రం పొందకపోవడంతో తనకి రజనీకాంత్ లాంటి బ్యాక్గ్రౌండ్ యాడ్ అయితే స్టార్ హీరో అవ్వచ్చని డిసైడ్ అయి ఐశ్వర్యతో క్లోజ్ అవుతూ బయట తిరగడంతో వీరిద్దరి ఫోటోలు అప్పట్లో మీడియాలో హల్చల్ అయ్యాయి. దీంతో హార్ట్ బ్రేక్ అయిన సోనీ అగర్వాల్ ధనుష్ తో బ్రేకప్ చేసుకుని విడిపోయింది. అయితే ధనుష్ అన్న సెల్వరాఘవన్ అప్పటికే సోనీ అగర్వాల్ తో వన్ సైడ్ లవ్ చేస్తూ పీకల్లోతు ప్రేమలో ఉన్న తన తమ్ముడు ప్రేమించాడు కాబట్టి సైలెంట్ గా ఉండేవాడు. కానీ ఎప్పుడైతే తనకి బ్రేకప్ అయిందో తన ప్రేమని సోనియాకి వ్యక్తపరచాలని ఆమెను 7 బై జీ బృందావన్ కాలనీ మూవీలో హీరోయిన్ గా ఫిక్స్ చేసి
ఆ మూవీ టైంలో తన ప్రేమని వ్యక్తపరచడంతో సోనియా ధనుష్ మీదున్న కోపంతో సెల్వరాఘవన్ ప్రపోజల్ని యాక్సెప్ట్ చేసి తనని పెళ్లి చేసుకొనింది. కానీ ఎక్కువ రోజులు వీరి రిలేషన్ ముందుకెళ్లకుండా విడాకులతో ఎండ్ అయింది. ఇక ధనుష్ సక్సెస్ ని చూసి రజనీకాంత్ కూడా తన కూతుర్నిచ్చి పెళ్లి చేసేందుకు ఒప్పుకొని 2004లో వీరిద్దరికి గ్రాండ్ గా పెళ్లి జరిపించడంతో తన సినిమాగ్రాఫ్ అమాంతంగా పెరిగింది. ఇక పెళ్లికి ముందు ప్రామిసింగ్ హీరోగా ఉన్న ధనుష్ ఉన్నట్టుండి స్టార్ ప్రొడ్యూసర్ డైరెక్టర్లతో పనిచేయడంతో స్టార్ హీరోగా మారాడు. అలా ఈ క్రమంలోనే ధనుష్ ఐశ్వర్య సంసారానికి 2 అబ్బాయిలు కూడా జన్మించారు. ఇక పిల్లలు పుట్టాక రజనీకాంత్ తనకున్న ఆస్తిలో సగం తన పెద్ద కూతురికి చేయడంతో ధనుష్ అప్పటి నుండి మూవీస్ ని ప్రొడ్యూస్ చేయడం మొదలెట్టాడు. అలా ఎప్పుడైతే 3 మూవీలో ధనుష్ హీరోగా ఐశ్వర్య డైరెక్టర్ గా చేసిందో ఆ మూవీలో ఐశ్వర్య తన క్లోజ్ ఫ్రెండ్ అయిన శృతి హాసన్ ని హీరోయిన్ గా ఫిక్స్ చేయగా ఆ షూటింగ్ సమయంలోనే ధనుష్ కి శృతి హాసన్ కి మధ్య మంచి పరిచయం ఏర్పడింది. ఇక ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ సీక్రెట్ గా డేట్ చేయడం మొదలెట్టారు. అలా 3 మూవీ పోస్ట్ ప్రొడక్షన్ లో ఐశ్వర్య బిజీగా ఉండగా ధనుష్ మరియు శృతి హాసన్ పబ్స్ పార్టీస్ అంటూ బయట తిరగడంతో వీరి ఫోటోలు మీడియాలో బయటికి రాగా ఈ విషయం తెలిసి హార్ట్ బ్రేక్ అయిన ఐశ్వర్య ఆ మూవీ తర్వాత పుట్టింటికి వెళ్లిపోయింది. ఇక ఇదే సమయంలో సుచి లీక్స్ కూడా బయటికి రావడంతో దాని ద్వారా ధనుష్ కి త్రిష, హన్సిక, సంయుక్త మీనన్తో ఎఫ్ఐఆర్ ఉందనే వార్తలు బయటికి రాగా ధనుష్ కి ఐశ్వర్యకి మధ్య గొడవలు మరింత ముదిరి విడాకులు తీసుకోవాలనుకున్నారు. ఇక ఇదిలా ఉంటే అదే సమయంలో త్రిష వరుణ్ అనే బిజినెస్ మ్యాన్ తో పెళ్లి దాకా వెళ్లిన ధనుష్ త్రిషతో ఉన్న ఫోటోలు బయటికి రావడంతో వరుణ్ త్రిషతో పెళ్లిని క్యాన్సిల్ చేశాడు. ఇదిలా ఉంటే ఆ మధ్యలో పెద్దలంతా కలిసి ధనుష్ ని ఐశ్వర్యని పిల్లల కోసం కలిపేందుకు ట్రై చేయగా తమకి వేరే దారి లేక కొన్నాళ్లు కలిసే ఉంటూ వచ్చారు. ఇక అలా అప్పటికే డైరెక్టర్ ఎల్ విజయ్తో పెళ్లైన అమలాపాల్ని ఫోర్స్ చేసి మరి ధనుష్ విఐపి మూవీలో యాక్ట్ చేపించగా ఆ మూవీ సమయంలో ధనుష్ కి అమలాపాల్కి మధ్య మంచి పరిచయం ఏర్పడి వీరిద్దరూ క్లోజ్ గా ఉంటూ విఐపి 2, అమ్మ కనక్ అనే మూవీస్ ని చేయగా వీరిద్దరి గురించి అమలాపాల్ భర్త మరియు అత్తామామలకి తెలిసి నానా రచ్చ జరగడంతో తమకి వేరే దారి లేక అమలాపాల్కి విడాకులు ఇచ్చేశాడు. దీంతో ఐశ్వర్య తన భర్త చేష్టలతో విసుగు చెంది తనతో ఉండలేక పుట్టింటికి వెళ్లి అక్కడే ఉంటూ విడాకులకి కూడా అప్లై చేసింది. కానీ ఇదంతా పట్టించుకొని ధనుష్ అప్పటికే తనకి నేమ్, ఫేమ్, మనీ ఉండడంతో తన లైఫ్ ని తనకి నచ్చినట్లు ఎంజాయ్ చేయడం మొదలెట్టాడు. అలా నటి మీనా ఉంటున్న ఇంటి పక్కనే ధనుష్ 70 కోట్లు ఖర్చు పెట్టి ఒక ఇల్లుని కట్టగా ఆ సమయంలో వీరిద్దరూ కలవడం, మాట్లాడుకోవడం, అప్పటికే మీనా భర్త మరణించి ఉండడంతో మీడియాలో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని, త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారనే వార్తలు అన్ని చోట్ల హల్చలయ్యాయి. కానీ మొదట్లో ఈ వార్తలపై వీరిద్దరూ స్పందించకపోవడంతో జనాలు కూడా ఈ వార్తల్ని నమ్మసాగారు. కానీ ఎప్పుడైతే ధనుష్ 2024లో అఫీషియల్ గా తన భార్య నుండి విడాకులు తీసుకొని విడిపోయాడో ఆ సమయంలో మీనా తనకి మంచి ఫ్రెండ్ మాత్రమేనని, అంతేగాని వేరెటువంటి రిలేషన్ లేదని చెప్పడం, మీనా కూడా కొన్ని ఇంటర్వ్యూస్లో స్పందించడంతో వీరి పెళ్లి వార్తలకి ఫుల్ స్టాప్ పడ్డాయి. అయితే అప్పటి నుండి మూవీస్లో బిజీగా ఉన్న ధనుష్ 2025లో మృణాల్ ఠాకూర్ నటించిన సన్ ఆఫ్ సర్దార్ 2 ప్రీమియర్ షోకి హాజరవ్వడం, వీరిద్దరూ కలిసి ఒకే కారులో రావడంతో వీరిద్దరిపై మీడియా కన్ను పడింది. అలా ఆ తర్వాత ధనుష్ హిందీలో నటించిన తేరే ఇష్క్ మే సినిమా ర్యాపప్ పార్టీలో కూడా మృణాల్ ధనుష్తో సందడి చేస్తూ వీరిద్దరూ క్లోజ్గా ఉంటూ డాన్స్ చేయడంతో వీరి ప్రేమ వార్తలకి మరింత బలం చేకూరింది. అందుకు తోడు మృణాల్ ఠాకూర్ సోషల్ మీడియాలో ధనుష్ ఇద్దరు సిస్టర్స్ని ఫాలో అవ్వడం, చెన్నైలో ఎక్కువ టైం ధనుష్ ఇంట్లోనే స్పెండ్ చేయగా ధనుష్ కూడా ముంబైకి వెళ్ళినప్పుడు మృణాల్ ఫ్లాట్లోనే ఉండడంతో వీరిద్దరి మధ్య బంధం కుటుంబ స్థాయికి చేరుకుందని నెటిజన్లు ఫిక్స్ అయ్యారు. ఇక వీరిద్దరూ 1.5 year నుండి డేట్ చేస్తుండగా ఇద్దరి మధ్య మంచి అండర్స్టాండింగ్ రావడంతో ధనుష్, మృణాల్ వ్యాలంటైన్స్ డే రోజున తమ స్నేహితులు, బంధుమిత్రుల మధ్యలో పెళ్లి చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక గతంలో కూడా వీరిద్దరి డేటింగ్ వార్తలు వచ్చినప్పుడు మృణాల్ సోషల్ మీడియాలో స్పందిస్తూ ధనుష్ తనకి కేవలం మంచి స్నేహితుడు మాత్రమేనని క్లారిటీ ఇచ్చింది. కానీ సినిమా ఇండస్ట్రీలో మాత్రం వీరిద్దరి ఆలోచనలు, వాల్యూస్ ఒకేలా ఉండడంతో త్వరగా కనెక్ట్ అయ్యారని, ప్రస్తుతం వీరి బంధం చాలా బలంగా ఉందని, పెళ్లయ్యే వరకు వీరి రిలేషన్ గురించి అఫీషియల్ చేయకూడదని, వీరిద్దరూ మీడియాలో బయటపడట్లేదని కోలీవుడ్ వర్గాలు కోడై కూస్తున్నాయి. అయితే మరోవైపు ధనుష్ మేనేజర్ వీరి పెళ్లి వార్తలపై స్పందిస్తూ ఈ పెళ్లి వార్తలు పూర్తి నిరాధారణమైనవని, ప్రస్తుతం వీరిద్దరూ తమ ప్రాజెక్ట్స్ లో బిజీగా ఉన్నారని, కేవలం వారి స్నేహాన్ని పెళ్లిగా చిత్రీకరించడం తప్పని చెప్పినా కూడా వ్యాలంటైన్స్ డే రోజు దగ్గర పడుతూ ఉండడంతో అభిమానుల్లో, నెటిజన్లో ఉత్కంఠ నెలకొనింది. ఇక ఇప్పటికే గతంలో చాలా మంది హీరోయిన్లు తమ మధ్య ఏమీ లేదని చెప్పి పెళ్లి చేసుకున్న వారు చాలా మందే ఉన్నారు. అలాగే ధనుష్, మృణాల్ కూడా సీక్రెట్గా పెళ్లి చేసుకోవడానికి ఇలా చెప్తున్నారని, ఫిబ్రవరి 14కి కొన్ని రోజులే ఉండడంతో ఈ జంట నిజంగానే పెళ్లిపీటలు ఎక్కుతారా లేదా అని ఆతృతగా ఉన్నారు. నిజానికి వీరిద్దరూ డేట్లో ఉన్నప్పటికీ వారికున్న బిజీ స్కెడ్యూల్స్ వల్ల మరియు ఇద్దరి మధ్య మరింత బంధం పెరగాలని ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఉద్దేశంలో లేరనే చెప్పొచ్చు.
మీరు ఈ జంట నిర్ణయంపై ఏమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, తెగిపోయిన దారానికి ఎన్ని ముడులేసినా అది ముడిలాగానే ఉంటుంది. అందుకే తెంపుకునే ముందే ఆలోచించాలి, అది దారమైన బంధమైన. ఇది ఫోక్స్, ధనుష్ మృణాల్ పెళ్లి వార్తల్లోని కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.